మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. విద్యావారధి కార్యక్రమానికి 10వ తరగతి విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం జీవశాస్త్రంలో విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ అనే పాఠంలో ఉండేటటువంటి కొన్ని కీలక అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి చర్చించడానికి మీ అందరికీ మరొకసారి నా యొక్క హార్దిక స్వాగతం. ఐ హార్టీ వెల్కమ్ టు ద విద్యావారధి ప్రోగ్రామ్ టు ద సబ్జెక్ట్ particularly biological science. Today we are going to discuss about excretion, the wastage disposing system. Here, before going to the actual topic, let us propagate Ek Bharat Shrestha Bharat, Punjabi slogan, Punjabi culture. Here the animals, whatever we are going to know about the names of the animals what are present in the Punjabi. Once again I will repeat: cat, పిల్లిని బిల్లి అంటారు పంజాబీలో, మౌజ్ చువా, కౌ ఆవుని గ్రామ్ అంటారు, కుక్కను డాగ్ కుత్త అంటారు, బర్డ్ పక్షిని పంచి అంటారు, హార్స్ ఘోడ అంటాడు గుర్రాన్ని. అలాగనే మనం ధరించేటటువంటి దుస్తులను పంజాబీలో ఏ విధంగా పిలుస్తారో చూద్దాం. మనం వేసుకునేటటువంటి సాక్స్ని జురబాం అంటారు, షూస్ని బూట్లని జూతే అంటారు, ట్రౌజర్స్ని మనం వేసుకునే ప్యాంటుని ప్యాంటామ్ అంటారు, షర్టుని కంజీరా అంటారు. అలాగనే స్వెటర్ని కోటి అంటారు, కోటుని కోట్ అని పిలుస్తారు అన్నమాట. కోట్ మనం స్వెటర్ పైన వేసుకునే కోట్ని, రైట్. ఓకే, వన్స్ అగైన్ we will see the culture of Punjabi once again regarding the language. Punjabi is the official language of the state Punjab. It is written in the Gurmukhi script, in which the scriptures of the Punjabi language are written. Besides Punjabi, Hindi, Urdu and English are the other languages spoken in Punjab. పంజాబ్లో పంజాబీతో పాటుగా హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ను కూడా మాట్లాడతారు. పంజాబీ అన్నది పంజాబ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర భాష. అలాగనే వారు వేసుకునే దుస్తుల గురించి కూడా మనం తెలుసుకుందాం. ద క్లోతింగ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ పంజాబ్ షో కేసెస్ వైబ్రెంట్ కలర్స్ విత్ రిచ్ అండ్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్స్. మంచి ఎక్కువ ఎంబ్రాయిడరీ చేసినటువంటి దుస్తులను వాళ్ళు ధరించడానికి ప్రాముఖ్యతనిస్తారు. బాగా మంచి కలర్ఫుల్గా ఉండేలాగా ప్రయత్నం చేస్తారనమాట. అలాగనే వాళ్ళు వేసుకునేటటువంటి దుస్తుల్లో పంజాబీ కుర్తా, తహ్మత్ అండ్ పగ్ అనేటటువంటి దుస్తుల్ని పురుషులు ముఖ్యంగా మేల్స్ ప్రిఫర్ చేస్తారనమాట. పంజాబీ కుర్తా, తెహ్మత్ అండ్ పగ్ is the traditional dress of Punjabi men. The traditional dress for women is the Punjabi salwar kameez antaru. Salwar kameez is also dress for women. The Patiala salwar is also popular here. పంజాబీలో పటియాలా సల్వార్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీలు సల్వార్ కమీజ్ని ధరిస్తారన్నమాట. ఇది పంజాబ్ యొక్క రాష్ట్రం గురించి రెండు విషయాలు మనం తెలుసుకున్నాం, విశేష అంశాలని. నౌ ఐ వెల్కమ్ వన్స్ అగైన్ టు ద వారధి ప్రోగ్రామ్, టు ద బయాలజీ. ద చాప్టర్ ఈజ్ 4, ఎక్స్క్రీషన్, ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్. జీవశాస్త్రంలో మనము 4వ పాఠమైనటువంటి విసర్జన
వ్యర్థాల తొలగింపు వ్యవస్థ గురించి తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోబోయేటటువంటి భావనలు ఏమున్నాయో చూద్దాం. ద మేజర్ కాన్సెప్ట్స్ కవర్డ్ హియర్ ఈజ్ ఇంట్రొడక్షన్. Of course, we will introduce the concept like what is excretion, then excretion in human beings, and followed by lab activity. Observation of human kidney is the major component here. Then external features of kidney we are going to study very detailedly. Then internal structure of kidney also we will study. And then renal tubule are the other organs which are associated with the kidneys, ureters, urinary bladder, urethra, etc. Then we will may discuss about if the next component is what is said to be micturition, and even composition of urine also we will discuss very detailedly. ముందుగా మనము విసర్జన అంటే ఏంటో తెలుసుకుందానికి ప్రయత్నం చేసి మానవుల్లో ఎలా జరుగుతుంది విసర్జన, ఆ విసర్జన జరగడానికి కావాల్సిన ప్రయోగశాల కృత్యం ఏమైనా ఉన్నది అంటే దాని గురించి మనం చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. మూత్రపిండం యొక్క బాహ్య లక్షణాలు ఏంటి, అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది, వృక్కనాళిక, మూత్రనాళికలు, మూత్రాశయము, ప్రసేకం అనే భాగాలు మూత్రపిండాలతో ఎలా కలపబడి ఉండి ఒక వ్యవస్థగా ఏర్పడింది అనే దాని గురించి చూస్తాం. అలాగే మూత్రం ఎలా విసర్జించబడుతుంది, మూత్రం యొక్క సంఘటన ఏంటి అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పాఠంలో గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఏంటి, వాట్ ఈజ్ ఎక్స్క్రీషన్, విసర్జన అంటే ఏంటి అని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలంటే అసలు దాని గురించి తెలుసుకోవాలంటే కొన్ని ప్రశ్నలు ఎలా ఉండబోతాయి అనేది కూడా మనం గమనించవచ్చు. అసలు ఏంటి వాట్ ఈజ్ వేస్టేజ్, వ్యర్థం అంటే ఏంటి, హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్, అవి ఎలా ఉత్పత్తి అవుతాయి, ఎక్కడ ఉంటాయి, అసలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగించే అవకాశం ఉందన్నమాట. అలాగనే అసలు వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి అన్నప్పుడు అసలు అవి ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అనేది కూడా తెలుస్తుంది. వేర్ ఆర్ ద వేస్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనేటటువంటి కాంపోనెంట్ని కూడా మనం గమనించవచ్చు. వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ ప్రజెంట్ ఇన్ దెమ్, ఒకవేళ వేస్టేజెస్ కనుక ఉంటే వాటిల్లో ఉండే సబ్స్టెన్సెస్ ఏవి, ఏ పదార్థాలు కలిసి వేస్టేజ్గా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. వ్యర్థ పదార్థాలలో ఏ పదార్థాలు ఉంటాయి అని కూడా మనము చర్చించవచ్చు. అలాగనే జీవి ఏ ఉత్పన్నాలను ఇతర క్రియలకు నిర్వహణకు ఉపయోగించుకుంటుందనే విషయాన్ని కూడా మనం చర్చించే అవకాశం ఉంది. వాట్ ప్రోడక్ట్స్ వుడ్ ద ఆర్గానిజం బి ఏబుల్ టు టేకప్ ఫర్ అదర్ యాక్టివిటీస్, అలాగనే వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ వుడ్ కాజ్ హార్మ్ టు ద బాడీ ఇఫ్ దే ఆర్ నాట్ రిమూవ్డ్, ఒకవేళ ఆ వ్యర్థాలు మన దేహంలో నుండి విసర్జించకపోయినట్లయితే ఏమవుతుంది, శరీరానికి ఏమైనా హాని కలిగిస్తాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగనే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ ఎవ్రీ డే, ప్రతిరోజు మన దేహంలో నుండి వాటిని కనుక మనం విసర్జించకపోతే మన దేహానికి ఏమైనా నష్టమా లేకపోతే ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేదానికి ఈ పాఠంలో మనం ముందుకు వెళ్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ స్లైడ్లో ఏదైనా ఒక ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. Besides the product, we may obtain, definitely there will be some wastage also. ఏ ఫ్యాక్టరీ అయినా తీసుకోండి, అందులో నుంచి మనకు కావాల్సిన మూల ఉత్పత్తి ఒకటి ఉంటే దాంట్లో నుంచి దాని ప్రక్కనే దాంట్లో నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి. ఇది కామన్గా మనం గమనిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నాం అనుకోండి, వంట చేస్తుంటే కర్రలు పెడతాం లేదా గ్యాస్ ఉపయోగిస్తాం, అందులో నుంచి ఏదో ఒకటి కొంత వేస్టేజ్ కూడా బయటకు వస్తూ ఉంది. పర్టికులర్గా కర్రలతో కనుక వంట చేస్తే మీరు చూస్తూ ఉంటారు బూడిద మిగులుతుంది. అలాగే ఏ పదార్థమైనా ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తున్నాం, ఒక పదార్థాన్ని కొత్త తయారు చేస్తున్నామంటే ఇంత వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్టేజ్ అనేది ఎలా వచ్చింది అనే దాన్ని మనం చూస్తే అది దేహానికి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని, లేదా జీవుల్లో కనుక ఇలాంటి పరిశ్రమలకు మనం గమనించినటువంటి అంశాన్ని సజీవుల్లో కూడా మనం గమనిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సజీవుల్లో మెటబాలిజం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. దాన్ని మనం జీవక్రియలు అంటాం. ఆ జీవక్రియలు ఏం జరుగుతాయంటే ఏవేవి కలిపితే జీవక్రియలు ఏర్పడతాయి. వాట్ డూ యూ కాల్ ద మెటబాలిజం మీన్స్ అనబాలిజం అండ్ అసోసియేటెడ్ విత్ కెటబాలిజం. దీస్ టూ టుగెదర్ ఆర్ నోన్ యాజ్ మెటబాలిజం. మెటబాలిజంలో అనబాలిజం ఉంటుంది, కెటబాలిజం ఉంటుంది అని చెప్తాం. అనబాలిజం ఈజ్ ఏ ప్రాసెస్ వేర్ వీ కెన్ సీ ద సింథటిక్ ప్రాసెస్, సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. దేర్ విల్ బి ఎ సింథసిస్ ఆఫ్ న్యూ కాంపౌండ్. Whereas in the catabolism there will be display or what we can say they are going to divide into simple components, that is known as catabolism. So these are the what we can see the life process are associated or they are going to be completed by means of metabolism. So జీవ క్రియల్లో నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు ఉంటాయి. ఇలాంటి వాటిలలో మనం కొన్ని ఉదాహరణలు గమనిస్తే anabolism అనేది it is a building up process. So you can give a better example here for anabolism. We have discussed in the first chapter what we can say photosynthesis. During the photosynthesis what actually happen, carbon dioxide will be combined with water in the presence of sunlight and chlorophyll. They produce glucose and as well as oxygen and as well as water. Here the major product is glucose, whereas the another products, byproducts we can say that oxygen and as well as the water. Besides that oxygen is released here. So it is a process like building a process like anabolism. If you go through the catabolism,
there the better in the catabolism we will see the breakdown of substances. It is the best example for breakdown process is respiration. So in the catabolism what actually happens, glucose by utilizing oxygen it releases carbon dioxide which is not useful to the body. Then it is also associated with water and energy. Energy is the major aim of the particular catabolic reaction like respiration. During the respiration energy is the major component, major product. Besides that carbon dioxide is a byproduct which is not useful to the body or the cells. So if you observe very clearly, in all living organisms different kinds of useful products, energy release and as well as the byproducts are produced out of various metabolic activities. జీవులలో వివిధ జీవక్రియల్లో రకరకాల వ్యర్థ పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి, రకరకాల పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటితో పాటుగా కొంత శక్తి ఏర్పడుతుంది. మరి జీవికి ఉపయోగపడే పదార్థాలతో పాటుగా ఉప ఉత్పన్నాలు బై ప్రోడక్ట్స్ అంటుంటాం, అవి కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో అట్ ద సేమ్ టైం అది జరుగుతున్న సందర్భంలో కొన్ని జీవక్రియల్లో ఏర్పడుతున్న ఉత్పత్తులతో పాటుగా కొన్ని హార్మ్ఫుల్ అంటే దేహానికి నష్టం చేసేటటువంటి హాని కలిగించేటువంటి పదార్థాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏమేమి ఏర్పడతాయి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే సమ్ హార్మ్ఫుల్ టాక్సిక్ వేస్ట్ మే బీ ప్రొడ్యూస్డ్. దేహానికి హామ్ చేసేటటువంటి నష్టం చేసేటటువంటి లేదా విషతుల్యమైనటువంటి వేస్ట్ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటర్ కంటెంట్ మే బీ ఇంక్రీజ్, ఎక్కువ నీరు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది జీవక్రియల్లో. దెన్ సిమిలర్లీ అయానిక్ బ్యాలెన్స్ ఇన్ ద బాడీ మే ఆల్సో డిస్టర్బ్డ్, అయానుల యొక్క సమతుల్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. అంటే జీవరసాయన చర్యల్లో అనేక మార్పులు కూడా గమనిస్తూ ఉంటాం. ఉదాహరణ గమనిస్తే దేహానికి హాని కలిగించే విష పదార్థాలు ఉత్పత్తి చేయడం ఒక రకమైన ప్రక్రియ అయితే నీటి యొక్క పరిమాణము లేదా స్థాయి కూడా పెరగడము, అయాన్ల యొక్క సమతుల్యతలో మార్పులు రావడం కూడా మనం గమనిస్తాం. ఇలాంటి పదార్థాలు ఏర్పడినప్పుడు దేహానికి మంచిది కాదు కాబట్టి హెన్స్ దీస్ మెటీరియల్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ. కాబట్టి ఇలా దేహానికి హాని కలిగించేటటువంటి పదార్థాలు దేహంలో ఉంటే మంచిది కాదు కనుక కాబట్టి వాటిని మనం ఏం చేస్తుంది, మన దేహం దానంతటా తానే తొలగిస్తుంది అన్నమాట. సో ద వేస్ట్ ప్రోడక్ట్స్ జనరేటెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఇన్క్లూడ్స్, మన దేహంలో వేస్ట్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉత్పత్తి అవుతాయో కూడా మనం గమనిస్తే ఇంతకుముందు మనం గమనించాం ఎనబాలిక్ రియాక్షన్లో కానీ కెటబాలిక్ రియాక్షన్లో కానీ కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అయింది, మరి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయబడింది, అలాగనే వాటర్ ఏర్పడింది, నీరు ఏర్పడడం మనం గమనించాం. వీటితో పాటుగా నత్రజని వ్యర్థాలైనటువంటి నత్రజని సంబంధించిన పదార్థాలు నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ అంటారు, వాటిని నైట్రోజన్ వేస్ట్ సబ్స్టెన్సెస్ అంటాం. ఈ నైట్రోజనస్ వేస్ట్ సబ్స్టెన్సెస్ లైక్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ లాంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అవి దేహానికి అవసరము ఉండదు, దేహానికి ఉపయోగపడవు. దానివల్ల అవి ఉండడం వల్ల నష్టం కూడా జరుగుతుంది. కణాలు వాటిని తట్టుకునే స్థాయి లేక నశించిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నత్రజని వ్యర్థాలైనటువంటి అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం అనేటటువంటి దేహంలో నిరంతరం ఏర్పడుతూ ఉంటాయి. జీవ రసాయన చర్యల్లో ఈ కొత్తగా ఏర్పడినటువంటి పదార్థాలు మనం కొత్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి దేహానికి నష్టం కలిగించేటటువంటి పదార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగనే బైల్ పిగ్మెంట్స్ కూడా ఏర్పడతాయి. పైత్యరసంలో ఉండేటటువంటి బైల్ పిగ్మెంట్స్, పైత్యరస వర్ణకాలు అంటాం, అవి కూడా దేహానికి అవసరము, కణాలకు అవసరం ఉంది, కానీ ఏదో ఒక జీవరసాయన చర్యలో ఏర్పడి వాటిని కూడా దేహాన్ని నుంచి బయటికి విడుదల చేయబడతాయని చెప్పవచ్చు. అలాగనే కొన్ని లవణాలు కూడా ఏర్పడతాయి. దెర్ విల్ బి ఎ ఫార్మేషన్ ఆఫ్ ఎక్సెస్ సాల్ట్స్ బై మీన్స్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్. సో దీస్ థింగ్స్ వాట్ ఎవర్ వీఆర్ అబ్జర్వింగ్ హియర్, ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి పదార్థాలన్నీ దేహానికి ఎక్కువ మోతాదులో కనుక ఎక్కువగా ఉంటే అవసరం లేదు, వాటిని దేహం ఏం చేస్తుంది, తొలగిస్తుంది అన్నమాట. ద మోస్ట్ పాయిజనస్ ఆఫ్ ఆల్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ మెటబాలిజం ఈజ్ అమోనియా. దేహంలో బాగా పాయిజనస్ అనేటువంటి వేస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అమోనియా. ఎక్కడ గమనించారు అంటే నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్లో మొట్టమొదటి ఏర్పడుతున్నది అమోనియా అనమాట. ఈ అమోనియా కాలేయంలో లివర్లో నిల్వ ఉండి అక్కడి నుంచి అవి యూరియాగా కూడా ఫార్మ్ అయ్యి రక్తంలో కలిసి మూత్రపిండాలకు వెళ్తుందన్నమాట. అక్కడి నుంచి అది విసర్జించడం మనం గమనిస్తాం. సో వీటిలో ఉన్నటువంటి ఈ పదార్థాలలో అన్నిట్లో కంటే అమోనియా విషతుల్యమైనది కాబట్టి ఈ పదార్థాలు దేహం నుండి విసర్జించాల్సిన అవసరం ఉందన్నమాట. సో టాక్సిక్ వేస్ట్, ఇంక్రీస్డ్ వాటర్ కంటెంట్, అయానిక్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ ద ఆర్గానిజమ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ బాడీ. సమ్టైమ్స్ దే ఆర్ ప్యాక్డ్ and sometimes they are going to be stored in some other forms. So they may be stored in other forms, sometimes they are going to be removed from the body. So నీటి స్థాయి పెరగడం వల్ల అన్ని జీవుల్లో దేహానికి హాని కలిగించే విష పదార్థాలు ఉత్పన్నం కావడం, నీటి స్థాయి పెరగడం, అయాన్ల సమతుల్యతలో మార్పులకు కారణమైన పదార్థాలను విసర్జించడం, కొన్నిటిని వేరే రూపంలోకి మార్చి కూడా నిల్వ ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లెట్ us see the actual definition for ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ లేదా విసర్జన అంటే ఏంటో తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. విసర్జన అనేది సజీవుల్లో జరిగే ఒక జీవక్రియ. అంటే ఏంటంటే దేహంలో తయారయ్యే కొన్ని వ్యర్థ పదార్థాలను
వేరు చేయడం మరియు బయటికి పంపించడం. అంటే రక్తంలో ఉన్నాయి లేదా దేహంలో ఉన్నటువంటి ఆ పదార్థాలను దేహంలో కొన్ని అవయవాలు ఏం చేస్తాయి వేరు చేస్తాయి, అలాగనే బయటికి కూడా పంపిస్తాయి, అంటే దేహానికి దేన్ని రక్షిస్తాయి అన్నమాట. సో లాటిన్ భాషలో ఎక్స్ అంటేనేమో బయటకు అని అర్థం, క్రినరీ అంటే పంపుట అని అర్థం అన్నమాట. So let us try to understand, students. Excretion is the term coined for all the biological processes involved in separation and removal of waste or non-useful products from the body. In Latin, ex means out and crinere means shift or move away from the body. So let us see the important organs in our body involved in excretion. ఈ విసర్జన లేదా ఎక్స్క్రీషన్లో పాల్గొనేటటువంటి అవయవాలు ఏవేవో చూద్దాం. మన దేహంలో 3 రకాల అవయవాలు ఉంటాయి కిడ్నీ విసర్జనలో పాల్గొనేటటువంటి అవయవాలు. మొట్టమొదటిది కిడ్నీ, మేజర్ పార్ట్, దెన్ లంగ్స్, ఫాలోడ్ బై స్కిన్. నౌ లెట్ us స్టడీ ఈ చాప్టర్లో మన డిస్కషన్లో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. కిడ్నీస్ గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు. మిగతా అవయవాల గురించి తర్వాత క్లాసులలో మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సో ఎక్స్క్రీషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ అవర్ బాడీ బై ద ఆర్గాన్స్ లైక్ కిడ్నీస్, లంగ్స్ అండ్ స్కిన్ ఎఫెక్టివ్లీ. మన శరీరంలో ఈ విసర్జన వ్యవస్థను నిర్వర్తించే ముఖ్యమైన భాగాలు 3. 1 మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మరియు చర్మం. విసర్జన ప్రక్రియ మూత్రపిండాల ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా, చర్మం ద్వారా ఎలా జరుగుతుందో అనేటటువంటి విషయాన్ని మనం సమర్థవంతంగా తెలుసుకునేదానికి లేదా అవగాహన పెంచుకునేదానికి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే చేయాలి అంటే ముందుగా మనం కొంత ఆలోచించాలి, ఎందుకు ఈ విసర్జన అనేది జరుగుతుంది, దాని యొక్క అవసరం ఏంటి అనేది ఇప్పుడు దాకా మనం చూసాం. అవి విషతుల్యమైన పదార్థాలు దేహంలో ఉంటే మంచిది కాదు కాబట్టి బయటికి వెళ్ళాలి, విసర్జించబడాలి అనుకుంటున్నాం. ఈ వ్యర్థ పదార్థాలు దేహంలో ఎక్కడెక్కడ తయారవుతాయో కూడా మనం గమనించాలి. అది దాన్ని తెలుసుకుంటే అది ఎందుకు విసర్జించాలని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హౌ డస్ ద బాడీ మేనేజ్ దెమ్? ఒకవేళ ఏర్పడ్డాయి అనుకోండి, వాటిని ఏ విధంగా మన దేహం అడ్జస్ట్ అవుతుంది, సర్దుబాటు చేసుకోగలుగుతుంది? ఈజ్ దేర్ ఎ వే టు డిటెక్ట్ దేర్ ప్రజెన్స్ ఇన్ అవర్ బాడీ? వాటిని విషతుల్యమైన పదార్థాలను, టాక్సిక్ సబ్స్టెన్సెస్ కనిపెట్టడానికి మన దేహంలో ఏమైనా మన శరీరం వాటిని ఏ విధంగా శరీరం దాన్ని ఎలా గుర్తిస్తుంది, మనం వాటిని ఎలా గుర్తిస్తాం? ఏదైనా ఒక శాంపిల్ తీసుకుంటామా, ఏదైనా ఒక నమూనాను తీసుకొని ఇక్కడ ఉన్నాయని చెప్పగలుగుతామా అనే దాని గురించి కూడా ఈ పాఠము మనం క్లియర్గా చెప్పగలుగుతుంది. అలాగే వాట్ ఆర్ ద మెటీరియల్స్ నీడెడ్ టు బి మెటీరియల్స్ నీడ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ బాడీ? ఏ పదార్థాలను శరీరం నుండి తొలగించవలసిన అవసరం ఉందో కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ వేర్ డూ దీస్ మెటీరియల్స్ ఆర్ రిమూవ్డ్? ఏ అవయవాల నుండి ఈ పదార్థాలు విసర్జించడం లేదా తొలగించబడ్డం మనం గమనిస్తాం. ఇంతకుముందు మనం చర్చించినట్టుగా 3 అవయవాల ద్వారా జరుగుతుందని మనం గమనిస్తాం. వాట్ ఆర్ ద ఆర్గాన్స్ సపరేట్ ఎక్స్క్రిటరీ మెటీరియల్స్? విసర్జించబడే ఈ పదార్థాలను ఏ అవయవాలు వేరు చేస్తాయి అనేటటువంటి విషయాన్ని, ఏ పదార్థాలను ఏ అవయవం వేరు చేస్తుందో కూడా మనం డిస్కస్ చేయబోతాం. అలాగనే వ్యర్థ పదార్థాలను దేహం నుండి ఎందుకు తొలగించబడాలి, తొలగించకపోతే లేదా వేరు చేయకపోతే ఏమవుతుందో అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎక్స్క్రీషన్ అనేటటువంటి విషయాన్ని కూలంకుషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్రీషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ క్యారీడ్ అవుట్ బై 3 ఆర్గాన్స్, కిడ్నీస్, లంగ్స్ అండ్ స్కిన్. కిడ్నీస్ ద్వారా ఏ పదార్థాలు, విషతుల్యమైన పదార్థాలు బయటికి పంపబడతాయో కూడా మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చూసాం. అమ్మోనియా, యూరియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్. దెన్ ఇన్ ద కేస్ ఆఫ్ లంగ్స్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ వాటర్ వేపర్. ఆఫ్ కోర్స్ skin, excess salts and water are going to be eliminated or excreted by means of these 3 organs. విసర్జన ప్రక్రియ దేహంలోని 3 అవయవాల ద్వారా నిర్వహించబడుతుంది. అందులో మూత్రపిండాలు ఏ పదార్థాలను విడుదల చేస్తాయంటే లేదా విసర్జిస్తాయంటే అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లము, పైత్యరస వర్ణకాలు మరియు అదనపు లవణాలను విసర్జిస్తే ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ను, నీటి ఆవిరిని విడుదల చేస్తాయి, నీటి ఆవిరి ద్వారా విడుదల చేస్తాయి. చర్మం ద్వారా ఎక్కువగా ఉన్నటువంటి నీరు, లవణాలు విసర్జించడం మనం చూస్తాం. లెట్ us see the activity for the study of what is the actual excretion process is going to be regulated by means of kidneys. So the major organs in the excretory system are said to be kidneys. So let us observe the lab activity where we can observe very clearly. The aim of the activity is observation of external features and internal structure of the mammalian kidney. సో ఒక క్షీరదం యొక్క మూత్రపిండానికి పరిశీలించడం ద్వారా దాని యొక్క బాహ్య లక్షణాలను మరియు అంతర్నిర్మాణాన్ని మనము పరిశీలన చేస్తాం. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా మనం గమనిస్తాం. ఫ్రెష్లీ కలెక్టెడ్ షీప్ ఆర్ గోట్స్ కిడ్నీ, దెన్ షార్ప్ లాంగ్ బ్లేడ్ ఆర్ స్కాల్పెల్. మనం ఇతర ప్రయోగాలలో ఏమేమి తీసుకున్నామో, హార్ట్ సర్జరీలో కూడా కొన్ని ఇలాంటి పరికరాలను తీసుకున్నాం, అవన్నీ కూడా ఇక్కడ పనిచేస్తాయి. అలాగనే మేకది కానీ లేదంటే ఏదైనా ఒక క్షీరదం యొక్క తాజా మూత్రపిండాన్ని కలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది ఏంటనేది మనం చూసుకున్న దాని తర్వాత
శాంపిల్ కలెక్ట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. కలెక్ట్ ఫ్రెష్ కిడ్నీ ఫ్రమ్ ద మార్కెట్ అండ్ వాష్ ద కిడ్నీ థరోలీ టు డ్రైన్ ద బ్లడ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద శాంపిల్. జాగ్రత్తగా ఏం చూడాలి అని మనం ఇక్కడంటే మేక మూత్రపిండాన్ని తీసుకున్నప్పుడు రక్తం యొక్క దారాలు కానీ రక్తం కారిపోవడం కానీ అలాంటిది ఏదైనా ఉంటే శుభ్రంగా కడిగి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మూత్రపిండం యొక్క నిర్మాణం ఎలా ఉంది ఏంటి అనేది మేము ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. సో యు ఆర్ అబ్జర్వింగ్ వెరీ క్లియర్లీ అట్ ద రైట్ ఫ్రమ్ ద టాప్ పైనుంచి మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే ద ఫస్ట్ వీనా క్యావా యు ఆర్ అబ్జర్వింగ్ పోస్టీరియర్ వీనా క్యావా, then followed by just below to that we will see adrenal gland, then you are observing right side dorsal aorta is there, then of course towards your left side in the body renal artery is there in the red color, then left kidney is there, of course renal vein, left ureter, opening of ureter into bladder, then bladder followed by urethra and external opening. So this is the actual textbook diagram. Here we are observing the actual sample collected here. What we can say the extraction of the entire system in the from the sheep. So posterior vena cava you are observing, this is the actual thing what we can collect the impure blood. Of course vena cava supplies blood towards the or pumps the blood carries blood towards the heart. So it is going to be joined by means of renal vein. So these are the two organs what we are expecting here. Let us see a video how to study the sheep or goats kidney. వీడియోని మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మార్కెట్లో నుంచి మనము ఒక మేక యొక్క మూత్రపిండాన్ని ఈ విధంగా అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయవచ్చు. అక్కడ మీరు జాగ్రత్తగా మూత్రపిండాన్ని పరిశీలన చేస్తే దాని చుట్టూరా ఒక ఫ్యాట్ లాగా ఒక మెత్తటి పొరలాగా ఉంది, దాన్ని అడ్రినల్ గ్రంథి అంటారు. ఇప్పుడు మీరు ఆ మేక యొక్క మూత్రపిండాలను దానికి సంబంధించినటువంటి నాలికలను కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. అక్కడ పైన కనపడుతున్నది మూత్రాశయం. ఇక్కడ 2 మూత్రపిండాలు కూడా మీరు గమనిస్తారు కిందికి. అక్కడి నుంచి మీరు కొంచెం కిందికి అబ్జర్వ్ చేస్తే అటువైపున ఒకటి రెడ్డిష్ డార్క్ కలర్లో ఉన్నది, అది కాలేయము. అది కుడి మూత్రపిండం పై భాగాన అలా వాలి ఉంటుంది. దానివల్ల దాని యొక్క పరిమాణం కూడా ఇక్కడ మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే జాగ్రత్త చూడండి, ఇక్కడ 2 మూత్రపిండాలు ఉన్నాయి. కుడివైపున ఉన్నది కుడి మూత్రపిండము, ఎడం వైపున ఉన్నది ఎడం మూత్రపిండము. ఈ 2 మూత్రపిండాలకు రక్తాన్ని గుండె నుండి డార్సల్ అయోర్టా తీసుకొని వస్తుందన్నమాట. డార్సల్ అయోర్టా ద్వారా వచ్చినటువంటి రక్తము కిందికి వెళ్ళిన తర్వాత మూత్రపిండాల దగ్గరకు వచ్చిన తర్వాత రీనల్ ఆర్టరీల ద్వారా 2 బ్రాంచ్లుగా విడిపోయి లెఫ్ట్ కిడ్నీకి ఒక ఆర్టరీ, రైట్ కిడ్నీకి ఇంకొక ఆర్టరీ, 2 రీనల్ ఆర్టరీలు 2 దానికి రక్తాన్ని తీసుకెళ్తాయి అన్నమాట. ఇక్కడ మీరు మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని పరిశీలన చేస్తే ఆ పైన టాప్ పైన 2 అడ్రినల్ గ్రంథులు కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ఫ్యాట్ ద్వారా అది కొంచెం తొలగించబడడం జరిగింది. అడ్రినల్ గ్రంథులు అధివృక్క గ్రంథులు అని కూడా అంటారనమాట. వాటిని మనం పరిశీలన చేస్తే మూత్రపిండాలకు కింది భాగానికి మనం దాని షేపు, దాని యొక్క పరిమాణం అవన్నీ మీరు పరిశీలన చేయొచ్చు. దాని యొక్క ఆకారం ఎలా ఉంది, చిక్కుడు గింజ ఆకారంలో ఎక్కడ ఉంటాయి, చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని మనం పరిశీలన చేస్తే వీపు భాగాన అట్ ద డార్సల్ సైడ్ ఆఫ్ ద బాడీ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలం, వెన్నెముకకు కుడివైపున ఒకటి ఎడం వైపున ఒకటి దేహం యొక్క రెట్రోపెరినియల్ క్యావిటీలో ఉంటాయని చెప్తామన్నమాట. అంటే ఆంత్ర శ్రేష్టంలో ఉంటాయి. అంటే చిన్న ప్రేగుల యొక్క వెనుక భాగాన ఉంటాయి అన్నమాట. చిన్న ప్రేగుల యొక్క వెనుక భాగాన, పెద్ద ప్రేగులు చిన్న ప్రేగుల యొక్క వెనుక భాగాన వీపుకి వెన్నెముకకి ఇరువైపులా అదొకటి ఇక్కడొకటి అతకబడి ఉంటాయి. దీని చుట్టూ అవి ఆర్గాన్స్ అవయవాలు కదలకుండా అలాగా ఒక పొరల ద్వారా చుట్టబడి ఉంటాయి అన్నమాట. అంటే అవి వాటి యొక్క విధులను అవి నిర్వర్తించాలంటే దాని పలచని పొరల ద్వారా కప్పబడి ఉంటాయి, కదలకుండా అలా ఉంటాయి. మనం కదిలినా అవి కదలవు అనమాట. కానీ వాటి యొక్క నాళాలు, రక్తనాళాలు, తర్వాత సిరలు, దమనులు అన్నీ కూడా అందులో ఎంబెడెడ్ అయ్యి ఉండి అందులో కూర్చబడి ఉండి తన విధిని అవి చేస్తాయన్నమాట. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మూత్రపిండాల యొక్క 2 అంచులు చూడండి జాగ్రత్తగా. దానిపై నుంచి నేను దాని చర్మాన్ని పొరను నేను తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చేసిన తర్వాత అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ మూత్రపిండం పైన ఉండేటటువంటి ఆ పొరను మనం తొలగించి మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తే 2 వైపులు మనకు కనపడుతుంది. బయట వైపు, లోపల వైపు మీరు గమనించండి. బయట వైపు ఉన్న దాన్ని కాన్వెక్స్ షేప్ అంటాం, కుంభాకార
కుంభాకారాన్ని పోలి ఉన్నటువంటి కుంభాకార కటకాన్ని పోలినటువంటి వెలుపలి వైపు ఉంది. లోపలి వైపు మీరు గమనించేస్తే దట్ ఈజ్ వాట్ యూ కెన్ సే కాన్కేవ్ ఎడ్జ్ అనమాట లోపల వైపుకి. ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ ఆ 2 లోబ్స్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయవచ్చు. లోపల వైపుకేమో కాన్కేవ్, వెలుపలి వైపుకేమో కాన్వెక్స్ అనమాట. తెలుగులో మనం మాట్లాడుకుంటే వెలుపలి వైపుకి కుంభాకార కటకము కుంభాకారంగాను, లోపల వైపుకి వచ్చేసేటప్పటికి పుటాకారంగాను ఉంటుందన్నమాట. ఆ పుటాకారము లేదా కాన్కేవిటీ ఉన్నటువంటి ప్లేస్లో ఒక చిన్న గుంతలాగా ఉంటుంది. దాన్ని ద్రోణి అంటారు. ఇంగ్లీష్లో అయితే దాన్ని హైలం అంటామన్నమాట. ఆ హైలస్ పార్ట్లో యాక్చువల్గా ఆ హైలస్ పార్ట్ లోపలికి 2 రక్తనాళాలు వెళ్తాయి. అలా అక్కడి నుంచి ఇంకొక రక్తనాళం, ఒక నాళము కిందికి కూడా రావడం మనం గమనిస్తాం. మీరు వీడియోని జాగ్రత్త పరిశీలన చేస్తే దాన్ని ఎలా శుభ్రపరచుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీకు పరిశీలన చేయవచ్చు. అక్కడ ఉండేటటువంటి ఆ ప్రక్రియలో శాంపిల్ని మనం క్లీన్ చేయడం చూస్తూ ఉన్నాం. దాని చుట్టూ ఉండేటటువంటి పొరల్ని తీసేసి జాగ్రత్తగా మనకు కావాల్సినటువంటి భాగాలను మాత్రమే, అంటే మనం ఇంతకుముందు మనం స్లైడ్లో చూసినట్టుగా 2 కిడ్నీలను కాకుండా ఒక కిడ్నీని తీసుకొని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ప్రయోగం నిర్వహించేటప్పుడు లేదా కృత్యాన్ని నిర్వహించేటప్పుడు కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని వాళ్ళ సమక్షంలో మీరు చేస్తే చాలా విషయాలు మీరు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు మూత్రపిండాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. అక్కడ మీరు పరిశీలన చేస్తే పైభాగం నుంచి ఒక రక్తనాళం వచ్చింది. అది వృక్క ధమని, రీనల్ ఆర్టరీ అంటారు. ఇప్పుడు నీడు కనపడుతున్న దగ్గర రీనల్ ఆర్టరీ ఉంది. ఇది మూత్రపిండం యొక్క వెలుపలి భాగం, అవుటర్ పార్ట్ విచ్ ఈస్ సెట్ టు బి కాన్వెక్స్ ఇన్ షేప్. సో ద కాన్వెక్స్ షేప్ లోపల వైపుకి వచ్చేసరికి కాన్కేవ్ షేప్గా ఉంది. ఆ కాన్కేవ్ షేపుల దగ్గర ఉండేటటువంటి దాన్ని ద్రోణి లేదంటే హైలం అంటాం. సో నౌ యు ఆర్ అబ్జర్వింగ్ రీనల్ వెయిన్. దాని పైన ఉన్నదేమో రీనల్ ఆర్టరీ, దాని కింద ఉన్నది వచ్చేసి రీనల్ వెయిన్. కిందికి ఒక ట్యూబ్ కిందికి వస్తా ఉంది చూసారా, దట్ ఈజ్ వాట్ యూ కెన్ సే యురేటర్, మూత్రనాళము అంటాం. వృక్క ధమని, వృక్క శిర, మూత్రనాళము, ఆ 3 అక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు. లోపల వైపు నుంచి అంటే పుటాకార వలయం దగ్గర ఒక చిన్న నొక్కులాగా ఉంది చూసారా, అక్కడి నుంచి అవి 3 మనకు 2 బయటికి రావడం, 2 బయటకు వస్తాయి, 1 లోపలికి వెళ్తుంది అనమాట. పైది రీనల్ ఆర్టరీ, అది లోపలికి రక్తాన్ని తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచి హృదయం నుంచి వచ్చేటటువంటి డార్సల్ అయోర్టా 2 భాగాలు అయిపోయి, 2 భాగాలు అంటే ఒకటి కుడివైపు కిడ్నీకి మూత్రపిండానికి, రెండవది ఎడమవైపు మూత్రపిండానికి విడిపోయి అక్కడి నుంచి రక్తాన్ని మూత్రపిండం లోపలికి తీసుకెళ్తుంది. అందులో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలన్నీ ఉంటాయి. అవన్నీ అక్కడ వడపోయబడి చివరికి మళ్ళీ రక్తంలో కలిసి ఆ రక్తంలో నుంచి రక్తంలో ఉన్నటువంటి మలినాలన్నీ కలుపబడి అక్కడి నుంచి కిందికి వచ్చేసి రీనల్ వెయిన్, వృక్క శిర ద్వారా మళ్ళీ తిరిగి గుండెకి తీసుకోబడతాయి. ఆ రక్తనాళాన్ని మనము పోస్టీరియర్ వీనా క్యావా అంటాం. మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే మలిన పదార్థాలు అనుకున్నామో, దేహానికి అవసరం లేదనుకున్నామో, ఆ పదార్థాలను మనము ఇక్కడ యురేటర్ మూత్రనాళం ద్వారా కిందికి తీసుకొని వచ్చి అది కింద నుంచి యూరినరీ బ్లాడర్లోనికి తీసుకొని రావడం మనం గమనిస్తాం అన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మూత్రపిండాల యొక్క బాహ్య లక్షణాలను చూద్దాం. కామన్ టర్మినాలజీ, ఎప్పుడైనా మనం పరిశీలన చేసేటప్పుడు కొంత టర్మినాలజీని ఫాలో అవ్వాలి. వీ షుడ్ ఫాలో సర్టన్ టర్మినాలజీ యూజ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ మోర్ క్లియర్లీ ఆర్ యాంటీరియర్ సైడ్, posterior side, dorsal side, lateral side, ventral side. So here you are observing very clearly the kidney. Here we are observing దీనికంటే అబవ్, దీనికంటే ముందు భాగాన పై భాగాన ఏమన్నా యాంటీరియర్ సైడ్ అడ్రినల్ గ్రంథి ఉంటుంది, కింది వైపు యురేటర్ ఉంటుంది, దీనికి పై భాగాన స్మాల్ ఇంటెస్టైన్స్ ఉంటాయి, దీనికి పై భాగాన లివర్ కూడా ఉంటుంది, దీని సైడ్ పెరిటోనియం కవర్ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం గమనిస్తాం. ముందుగా బాహ్య లక్షణాలను తెలుసుకోవడానికి వీటి గురించి తెలుసుకుంటే అవకాశం ఉంటుంది. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసేటప్పుడు దీని తర్వాత దీని ఎక్కడ ఉంది, వీపు భాగాన వెన్నుముకకు అటువైపున ఒకటి, ఇటువైపు ఒకటి ఉంటుందన్నమాట. అబ్డామినల్ క్యావిటీ అటాచ్డ్ టు ద డార్సల్ బాడీ వాల్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ బోన్. ద రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోవర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. కెన్ యూ గెస్ వై? ఎందుకు ఆ విధంగా రైట్ కిడ్నీ కొంచెం కిందికి నొక్కబడిందో మీకు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను, లివర్ దానిపైన ఉండడం వల్ల. సో అవయవ స్థానం అదే అని మనం చెప్పుకుంటాం. దాని యొక్క సైజ్ ఎంత ఉందో 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అఫ్కోర్స్ దీనికి ఇక్కడ మీకు లెంత్ పెద్దది చేసి చూపించాం, అంత పెద్దదిగా ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే 10 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల బ్రెడ్త్, 4 సెంటీమీటర్ల మందము ఉంటుంది, థిక్నెస్ ఉంటుండే అవకాశం ఉందన్నమాట. సో షేప్ అది మీరు జాగ్రత్త పరిశీలన చేశారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, చిక్కుడు గింజ ఆకారంలో ఉండడం, కలర్ వచ్చేసి రెడ్డిష్ బ్రౌన్గా ఉండడం, అలాగనే వెయిట్ కూడా అప్రాక్సిమేట్ వెయిట్ అక్కడ మనం చూపించడం జరిగింది. లోపలికి వెళ్ళే రక్తనాళాలు ఏంటి అనేది మనం ఇంతకుముందు కూడా మనం డయాగ్రామ్లో చూసాం.
కింద మీరు డయాగ్రామ్ స్లైడ్లో కనుక గమనిస్తే ఒకసారి రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్, ఒకటి రీనల్ ఆర్టరీ లోపలికి వెళ్తే రీనల్ వెయిన్ బయటకు వస్తుంది, అలాగనే యురేటర్ కిందికి వస్తుంది అనమాట. ఇది రీనల్ వెయిన్, ఇది లోపలికి వెళ్ళేటటువంటి రీనల్ ఆర్టరీ అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్, రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ విల్ గో ఇన్ టు ద కిడ్నీ, యురేటర్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద కిడ్నీ. సో దీస్ ఆర్ ద 3 things వాట్ యూ షుడ్ కీప్ ఇన్ అవర్ మైండ్. సో లెట్ us see some more details. మూత్రపిండం యొక్క పుటాకార లోపల తన మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. దిస్ ఈస్ ద హైలస్ పార్ట్, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ క్లియర్లీ. దెన్ హియర్ యూ ఆర్ అబ్జర్వింగ్ రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్. సో శరీరంలో వివిధ అవయవాలతో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడిన వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశిర సేకరిస్తుంది. ఇది డార్సల్ అయోర్టా అంటాం. ఈ డార్సల్ అయోర్టా లేదా ధమని, పృష్ఠధమని అంటాం. ఇది మూత్రపిండాలకు రక్తాన్ని తీసుకొని వస్తుంది. అందులో నత్రజని సంబంధిత పదార్థాలు ఉంటాయి. అవి మూత్రపిండానికి వెళ్ళిన తర్వాత అవి అక్కడ వలపోయబడి మిగిలినటువంటి మలినాలను, దేహానికి అవసరం లేనటువంటి మలినాలను అది ఇక్కడికి యురేటర్ ద్వారా, మూత్రనాళం ద్వారా కిందికి యూరినరీ బ్లాడర్లోకి తీసుకొని వస్తే దేహానికి కావాల్సినటువంటి కొన్ని నీరు, లవణాలు మళ్ళీ వృక్క ధమని ద్వారా, వృక్క శిర ద్వారా సేకరించబడి గుండెకు తిరిగి తీసుకెళ్తాయన్నమాట. మూత్రపిండం లోపల 2 భాగాలు ఉంటాయి. మనము డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనము చిన్న బ్రేక్ తీసుకుందాం. దాని తర్వాత మూత్రపిండంలో ఉండేటటువంటి అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. మూత్రపిండాల యొక్క అంతర్నిర్మాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఆఫ్టర్ ద బ్రేక్ వెల్కమ్ యూ వన్స్ అగైన్. లెట్ us study the internal structure of kidney. So it is showing 2 distinct regions. One is dark colored part. Of course I have taken the section cutting, I am showing the section cutting over here. So this will be very dark in color and this will be somewhat light color. Of course this is the dark color part is said to be cortex, the middle part is said to be, or the inner zone is said to be medulla. మూత్రపిండం లోపల 2 భాగాలు ఉంటాయి. బయట భాగాన్ని వల్కలం అంటాం, మధ్యలో ఈ తెల్లగా లైట్ కలర్లో కనపడుతున్న దాన్ని దవ్వ అంటాం. ఇక్కడ మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే మూత్రపిండం లోపల సన్నటి నాలికల లాంటి పోగుల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈ వీడియోలో ఈ చార్ట్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, సన్న సన్న పోగుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ వాట్ యూ కెన్ సే స్మాల్ ట్యూబులర్ స్ట్రక్చర్స్. మూత్రపిండము సుమారుగా 1 మిలియన్ సన్న సన్న నాళాలతో 1 మిలియన్ సన్న సన్న నాళాలతో తయారు చేయబడి ఉంటుంది. వీటిని వాటి యొక్క ప్రమాణాలు అంటారు. మూత్రపిండం యొక్క ప్రమాణాలు అంటాం. ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఆర్ సెట్ టు బి నెఫ్రాన్స్. తెలుగులో వాటిని నెఫ్రాన్లు అంటున్నాం. మూత్ర నాళికలు అంటున్నాం. మూత్రకేశ నాళికలు వాటికి నుంచి వెళ్ళి మూత్ర నాళికగా మారుతుంది. ఇది ఈ నెఫ్రాను ఎక్కడ ఉంటున్నాయి అనేది మనం జాగ్రత్త పరిశీలన చేస్తే వల్కలము మరియు దవ్వలో విస్తరించి ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే ఈచ్ కిడ్నీ ఈజ్ మేడప్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 1.3 to 1.8 millions. Of course more than 1 million microscopic and thin tubular functional units called nephrons లేదా యూరినిఫెరస్ ట్యూబుల్స్ అంటారు. వీటిని వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్లు అని కూడా అంటారు.
ప్రతి మూత్రపిండంలో దాదాపు 1 మిలియన్ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి యాక్చువల్గా ఫంక్షనల్ యూనిట్స్ అంటాం, ప్రమాణాలు అనమాట. అక్కడ జరుగుతుంది యాక్చువల్గా వడపోత అనేటటువంటి ప్రక్రియ. మూత్రపిండంలో ఉండేటటువంటి 2 భాగాలు మనం జాగ్రత్త పరిశీలన చేస్తాం. ఒకటి వల్కలము, రెండవది దవ్వ. ఇక్కడ మూత్రనాళికలు దాని తర్వాత భాగాలు మీరు గమనించవచ్చు, యురేటర్స్ అంటాం. వీటిని 2 యురేటర్స్ ఉంటాయి, 2 మూత్రనాళికలు ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మూత్రపిండం యొక్క హైలస్ పార్ట్, ద్రోణి అంటున్నాం కదా, ఈ ద్రోణిలో ప్రారంభమై ఇలా కిందికి వస్తుంది. ఇది చేసే పని ఏంటంటే, మూత్రంలో రక్తము ఇక్కడ వడపోయబడిన తర్వాత ఎక్కువగా ఉన్నటువంటి మలినాలు, విష పదార్థాలన్నీ కూడాను ఈ యొక్క వృక్కనాళం ద్వారా సేకరించబడి ఈ మూత్రనాళంలోకి వచ్చి మూత్రనాళం నుంచి ఇలాగా కిందికి మూత్రాశయాన్ని చేరతాయన్నమాట. మూత్రనాళికలు ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా ఫైలస్ నుండి ఒక జత తెల్లని కండరహితమైన సన్నటి మూత్రనాళాలుగా బయటకు వస్తాయి. ఇవి దాదాపు 30 సెంటీమీటర్లు ఉండే అవకాశం ఉందన్నమాట. పరభాగానికి అంటే కింది భాగానికి ప్రయాణం చేసి మూత్రాశయంలోనికి తెరుచుకుంటాయి. మూత్రపిండాల నుండి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారా ఎలా కదులుతుందంటే పెరిస్టాల్టిక్ మూమెంట్ అలలాగా కదులుతూ వస్తుందన్నమాట. ఇక్కడ వడపోయబడినటువంటి రక్తంలో ఉన్న మలినాలు దీని ద్వారా సేకరించబడి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కిందికి డ్రాప్ బై డ్రాప్ ఇక్కడికి వచ్చి చేరుతుంది. దీన్ని మనము యూరినరీ బ్లాడర్ లేదా మూత్రాశయము అంటామన్నమాట. ఇక్కడ మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే యూరినరీ బ్లాడరు అనేది గమనిస్తున్నాం. ఈ యూరినరీ బ్లాడర్లో ఇట్ ఈజ్ ఎ మీడియన్ పియర్ షేప్డ్ అండ్ డిస్టెన్సిబుల్ సాక్ దట్ అక్కర్స్ ద పెల్విక్ పార్ట్ ఆఫ్ ద అబ్డామిన్. మన దేహంలో అబ్డామిన్లో ఇట్ ఈజ్ ఎ డిస్టెన్సిబుల్ ఎక్స్టెండ్ అవుతుందన్నమాట, వ్యాకోచింపజేస్తుంది. పియర్ షేప్లో ఉంటుంది, బేరీ పండు ఆకారంలో ఉండేటటువంటి నిర్మాణం. ఇట్ స్టోర్స్ యూరిన్ బ్రాట్ బై 2 ureters. దిస్ యూరినరీ బ్లాడర్ స్టోర్స్ ద యూరిన్ విచ్ ఈజ్ కలెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ 2 ureters. సో వాటి ద్వారా వచ్చినటువంటి యూరిన్ ఇక్కడ స్టోర్ చేయబడుతుంది అన్నమాట. ఇట్ స్టోర్స్ యూరిన్ బాట్ బై 2 ureters. ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఈజ్ నియర్లీ 300 to 800 ml. మూత్రాశయం పలుచని గోడలను కలిగి ఉండి బేరిపండు ఆకారంలో ఉంటుంది. ఇది ఒక బ్యాగ్ లాంటి సంచి లాంటి నిర్మాణం. ఇది ద్రోణి లేదా కటివలయ భాగంలో పురుషనాళానికి ఉదరతలాన, పురుషనాళం అంటే రెక్టం, దానికి పైభాగాన ఉదర భాగాన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు 300 నుండి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని ఇది టెంపరీగా తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. తర్వాత ఇది ఎప్పుడైతే బ్లాడర్ నిండిపోతుందో దాని తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అనేక కారణాల వల్ల కండరాల యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా అది బయటకు విసర్జించడం అనేది మనం చూస్తాం. ఈ కింది భాగాన్ని మీరు గమనిస్తే ఇంకొక భాగం మనకు కనిపిస్తుంది, యురేత్ర. సో ఇట్ ఈజ్ ఎ ట్యూబ్ దట్ టేక్స్ యూరిన్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ టు అవుట్ సైడ్. సో ద ఓపెనింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఇంటూ యురేత్ర ఈజ్ గార్డెడ్ బై ఎ రింగ్ ఆఫ్ మజిల్స్ ఆర్ స్పింక్టర్స్. హియర్ యూ విల్ అబ్జర్వ్ 2 types of sphincters, upper and lower sphincters are there, so that we can see they are going to be contracted and relaxed. Because of that the urine is going to be excreted away by means of urethra. సో దీన్ని తెలుగులో ప్రసేకం అంటాం. మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు విసర్జించేటటువంటి నాళం. సో మూత్రాశయం చివర ప్రసేకం తెరుచుకునే చోట ఒక రకమైన సంవరణి ఉంటుంది, స్పింక్టర్. ఈ సంవరణల గురించి మనం జీర్ణ వ్యవస్థ చదువుకునేప్పుడు కూడా విన్నాం మనం, జఠర నిర్గమ సంవరణి అని చెప్పేసి. అంటే అది ఒకవైపు దాన్ని కదిలించడానికి సంకోచ వ్యాకోచాలు చెందుతుందన్నమాట. అలా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ కూడా బ్లాడర్ నిండి అక్కడ పీడనం పెరిగేంత వరకు ఇది ఏం చేస్తుందంటే అలా అట్టి పడుతుందన్నమాట. దానివల్ల యూరిన్ ఎక్స్క్రీషన్ అనేది మనము చూస్తాం. అలాగనే యురేత్ర ఈజ్ 4 centimeters లాంగ్ ఇన్ ఫీమేల్స్ అండ్ అబౌట్ 20 centimeters లాంగ్ ఇన్ మేల్స్ కాల్డ్ వెస్టిబ్యూల్. మేల్స్కి ఫీమేల్స్కి లెంత్ యొక్క అంటే పొడవు గురించి తేడాలు చెప్తా ఉన్నాం. ఫీమేల్స్లో అంటే స్త్రీలలో 4 centimeters ఉండడం, మేల్స్లలో 20 centimeters ఉంటుందని చెప్తున్నాం. ఇట్ ఈస్ ఓపెనింగ్ సపరేట్ ద ఫీమేల్ బట్ ఇట్ ఈస్ కామన్ విత్ ద రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ మేల్స్. ఇక్కడ ఫీమేల్స్లలో సపరేట్గా ఉంటుంది, మేల్స్లలో రిప్రొడక్టివ్ ఆర్గాను ప్లస్ ఈ యొక్క యూరిన్ ఎక్స్క్రీషన్ ఆర్గాన్ 2 కూడా ఒకటే ఓపెనింగ్గా ఉంటుందని చెప్తుందన్నమాట. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రసేకం స్త్రీలలో 4 centimeters పొడవు ఉంటుంది, కానీ ఒకటే ఉండి పురుషుల్లో ఈ మూత్రాన్ని విసర్జించడానికి ప్లస్ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థల నుంచి వచ్చేటువంటి పదార్థాన్ని విసర్జించడానికి, సెమెన్ని విడుదల చేయడానికి ఒకటే ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివిస్తే మూత్ర విసర్జన అనేది ఎలా జరుగుతుందో చూస్తున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ మిక్టూరిషన్ తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. The 2 sets of circular sphincters muscles are upper and lower muscles will be there here. So what actions? The collected urine increase the presence of walls
ఆఫ్ ద బ్లాడర్. ద ట్రిగర్స్ ఆఫ్ ఆటోమేటిక్ రిఫ్లెక్స్ యాక్షన్ కాజెస్ ద అప్పర్ స్పింక్టర్ టు రిలాక్స్. సో ఇక్కడ 2 స్పింక్టర్స్ ఉంటాయి, అప్పర్ స్పింక్టర్, లోయర్ స్పింక్టర్. ఎప్పుడైతే బ్లాడర్లో యూరిన్ బాగా స్టోర్ అవుతుందో ఈ స్పింక్టర్ ఏమవుతుంది, కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. ఇది రిలాక్స్ అయిన సందర్భంలో అక్కడ ప్రెజరు, కలెక్ట్ అయిన యూరిన్ యొక్క ప్రెజర్ వల్ల ఇది ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి దాని కిందిది లోయర్ స్పింక్టర్ కూడా ఓపెన్ కావడం, దాని ద్వారా యూరిన్ రిలీజ్ కావడం చేస్తూ ఉంటాం. పెద్దవాళ్ళల్లో ఇది కండిషన్ మనం కొంచెం కంట్రోల్గా ఉంటుంది, కానీ చిన్నపిల్లలలో దీని కండిషన్ కంట్రోల్డ్గా ఉండదు. మీరు గమనించే ఉంటారు బెడ్ వెట్టింగ్ అనేటటువంటి విషయాలు, పక్క దడపడం అనేటటువంటి విషయాలు ఇదన్నమాట. వాళ్ళలో కంట్రోలింగ్ ఉండదు, రిఫ్లెక్స్ యాక్షన్ కాబట్టి. సో మూత్ర విసర్జక కారకాలు మనం జాగ్రత్త చూద్దాం. 2 జతల వర్తులకార సంవరణీయ కండరాలు ఉండి అవి మూత్రాశయ గోడల మీద పెరిగే పీడనం అసంకల్పితంగా ఉండడం వల్ల అవి కండరాలు సడలించడం వల్ల మూత్ర విసర్జన అనేటటువంటి ప్రక్రియ జరుగుతుందన్నమాట. సో దాదాపు 300 నుండి 400 మిల్లీలీటర్ల మూత్రాశయం చేరినప్పుడు అది ఉబ్బి దాని గోడలో సాగే గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనలు పంపడం వల్ల మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది. మూత్రాశయం సంకోచించినప్పుడు వాళ్ళ మూత్రం బయటికి పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన లేదా మిక్ట్యూరిషన్ అంటారన్నారు. మ్యాక్సిమము ఎంత యూరిన్ బ్లాడర్లో నిల్వ ఉంటుందంటే 700 నుంచి 800 మిల్లీలీటర్ల వరకు నిల్వ చేయగలుగుతుంది అనమాట. కానీ ద అర్గ్ ఫార్ మిక్ట్యూరిషన్ అక్కర్స్ వెన్ ద యూరినరీ బ్లాడర్ ఈజ్ ఫిల్డ్ విత్ 300 to 400 మిల్లీలీటర్స్ ఆఫ్ యూరిన్. 300 నుంచి 400 మిల్లీలీటర్లు యూరిన్ అక్కడ కలెక్ట్ అయినప్పటి నుంచి మనకు మూత్రం విసర్జించాలనేటటువంటి భావన కలుగుతుందన్నమాట. ఎందువలనంటే ఈ కండరాలు కదలడము, ఈ కండరాలు కన్స్ట్రిక్ట్ కావడం వల్ల ఆ స్టిమ్యులేషన్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి ఒక యూరినరీ నర్వ్ ద్వారా దాని ఇంపల్స్ పెరగడం వల్ల అది యూరిన్ ఎక్స్క్రీట్ చేయడం చూస్తామన్నమాట. మానవుడు దాదాపు 1.6 నుంచి 1.8 మిల్లీలీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు. అదే ఎక్కువగా కొన్నిసార్లు పండరసాలు, ద్రావాలు అలాంటివి తీసుకోవడం వల్ల వింటర్లు, సమ్మర్లో మనకు తెలుసు యూరిన్ ఎక్స్క్రీషన్ ఎక్కువ ఉండడం, తక్కువ కావడం. సమ్మర్లో తక్కువగాను, వింటర్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కండిషన్ బట్టి మారుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మూత్రాన్ని విసర్జించడం, పూర్తిగా విసర్జించలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో వ్యాధి కండిషన్లలో అంటే మూత్రపిండం యొక్క పని ఏంటంటే రక్తాన్ని వడపోయడం, మలినాలను తొలగించడం. మనం గమనించాం, వేరు చేయడము, బయటికి పంపడం అనేటటువంటి సపరేషన్ అండ్ రిమూవల్, ఎలిమినేషన్ అన్నమాట. ఆ 2 ప్రక్రియల్లో ఏది చేయలేకపోయిన కారణం ఏంటంటే ఏదైనా కొన్ని విషతుల్యమైన పదార్థాలు చేరడం వల్ల దాని పనిని అది నిర్వర్తించలేకపోవడం వల్ల నెఫ్రాన్లు అనుకున్నామే మనం, యూనిట్స్, ప్రమాణాలు అవి పనిచేయకపోవడం వల్ల సరిగా జరగకపోతే యూరిన్ అంత మొత్తంలో కంటే తక్కువ మొత్తంలో విసర్జించడం, అంటే ఏదో జబ్బు చేసినప్పుడు మాత్రమే అలాంటి కండిషన్ జరుగుతుందని గమనించవచ్చు. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటాయి. రాళ్ళు, రీనల్ స్టోన్స్, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడ్డాయన్న కండిషన్ కూడా మీరు వినే ఉంటారు. ఇక్కడ రాళ్ళు ఏర్పడవచ్చు, మూత్రపిండాలలో ఏర్పడవచ్చు, ఇక్కడ యూరినరీ యురేటర్లో కూడా స్టోన్స్ ఏర్పడవచ్చు, అలాగనే మూత్రాశయంలో కూడా స్టోన్స్ ఏర్పడవచ్చు. అలాగనే ఈ ట్రాక్స్లలో, ఈ రక్తనాళాలలో, తర్వాత క్యాలిసెస్ అంటాం. ఇక్కడ మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే వీటిలలో కూడా మనము ఈ రక్తకేశ నాళికలలో కూడా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. వీటిని మీరు మూత్రపిండ రాళ్ళు అంటారు. ఈ రాళ్ళు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే రసాయన లవణాలు, ఎక్సెస్ సాల్స్ అని మనం విన్నాం విసర్జక పదార్థాలలో. ఆ సాల్స్ ఒకదానికొకటి, ఒక లోహం ఇంకో లోహంతో కలవడం వల్ల సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ సోడియం, they may form in the form of crystals, or what we can say that calcium oxalate, calcium carbonate, magnesium oxalate, magnesium carbonate, calcium carbonate, bicarbonates. So such salts are going to be formed in the kidneys so that it may lose its actual phenomena. The filtration అనేది దెబ్బతింటుంది. అలాగే మూత్రపిండాలు రాళ్ళు ఏర్పడడం కూడా మనం చూస్తాం. అలాగనే మూత్రం అసలు ఏర్పడకపోవడం కూడా గమనించవచ్చు. అలాగే కొంతమందిలో ఎక్కువసార్లు మూత్రం విసర్జించడం కూడా గమనిస్తూ ఉంటాం. దాన్ని అతిమూత్ర వ్యాధి అంటారు. డయాబెటీస్ అనేటటువంటిది మీరు గమనించి ఉంటారు, అది మధుమేహ వ్యాధి. అలాంటిదే డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు, అది అతిమూత్ర వ్యాధి అంటారు. డయాబెటీస్ మెలిటస్ అంటాం, దాన్ని మామూలుగా షుగర్ జబ్బు అంటుంటాం. ఈ 2 కండిషన్లలో కూడా యూరిన్ ఎక్కువసార్లు విసర్జించడం అనేది చూస్తాం. ఎక్కువ టెన్షను, ప్రెషరు అలాంటివి ఉన్నప్పుడు కూడా యూరిన్ ఎక్స్క్రీట్ చేయడం గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాలను మనం గమనించినప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువసార్లు స్కూల్కి అది వెళ్తున్నప్పుడు, ఆడపిల్లలు మగపిల్లలు కానీ మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్లకుండా నీళ్ళు ఇంటి దగ్గర తాగిన నీళ్ళు తప్ప మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు నీళ్ళు తాగకుండా కనుక వెళ్తే మంచిది కాదు. ఆ గంటకి నీళ్ళు తాగుతూ ఉండాలి. అందుకని మనకు వాటర్ బెల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కూళ్ళల్లో. సో ఆ విధంగా చేయడం వల్ల రక్తం బాగా వడపోయడానికి, సులభతరంగా వడపోయడానికి మనం ఎక్కువసార్లు నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ వడపోత సరిగ్గా జరిగితే ఆరోగ్యం బాగుంటుంది, మలినాలు తొందరగా విసర్జించబడి రక్తం శుభ్రపరచబడుతుంది, మళ్ళీ తిరిగి గుండెకు చేరుతుందని మనం గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు
రక్తం యొక్క యూరిన్ యొక్క కాంపోజిషన్ మనం గమనిస్తే ఎలా ఉంటుందని చూద్దాం. వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ యూరిన్? ఇట్స్ కలర్ ఈజ్ అంబార్, లేత పసుపు రంగులో ఉంటుంది. కారణం ఏంటంటే యూరోక్రోమ్ అనేటటువంటి ఒక పిగ్మెంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ అని మనం చూసాం. ఆ బైల్ పిగ్మెంట్స్లలో స్టెర్కోబిలిన్, యూరోబిలిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ పదార్థం వల్ల యూరోబిలినోజన్ అనే పదార్థం వల్ల యూరిన్కి యూరోక్రోమ్ అనేటటువంటి పదార్థం జతై రక్తంలో ఉండడం వల్ల దీనికి కలర్ అనేది వస్తుంది. దాదాపుగా 96% యూరిన్లో వాటరే ఉంటుంది, నీరే ఉంటుంది. 2.5% ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయన్నమాట. యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటైన్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, హార్మోన్స్, ఆక్సలేట్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగనే 1.5% ఇనార్గానిక్ సొల్యూట్స్ అంటాం. వాటిని సోడియం క్లోరైడ్, ఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్స్ మొదలైనవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడాను లవణాలు అనమాట. వీటి యొక్క కలయిక వల్ల క్రిస్టల్స్ ఏర్పడతాయి. ఎక్కువ శాతం తింటే ఆహారంలో మనం తీసుకునే నీటిలో కానీ ఏవైనా కానీ ఉంటే కాల్షియం లాంటివి ఎక్కువ కనుక తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ కాంపోజిషన్ నార్మల్ కండిషన్లలో ఉండవు. అబ్నార్మల్ కండిషన్లలో, అసాధారణ కండిషన్లలో మాత్రమే రాళ్ళు ఏర్పడడం మనం గమనిస్తాం అన్నమాట. జనరల్గా యూరిన్ అసిడిక్ ఇన్ నేచర్, ఆమ్లయుతంగా ఉంటుంది. దాని యొక్క pH 6గా ఉంటుంది. అలాగనే మీరు ఈ యొక్క వర్క్షీట్లను చూడడానికి ముందు ఇప్పుడు మనము అంతర్నిర్మాణం కోసం ఉండేటటువంటి ఒక చిన్న వీడియోని చూద్దాం. వీడియోని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నదంతా కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేయండి. అంతర్నిర్మాణంలో మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే రీనల్ ఆర్టరీ కనిపిస్తూ ఉంది మీకు. దాంతోపాటుగా రీనల్ వెయిన్ ఒకటి కనిపిస్తూ ఉంది, యురేటర్ కూడా కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే దాన్ని లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ అంటాం. అంటే నిలువుగా మూత్రపిండాన్ని కోసినప్పుడు ఆ విధంగా మనం చూడడానికి ప్రయత్నం చేయొచ్చు. మూత్రపిండాన్ని 2 భాగాలుగా చీల్చినప్పుడు లేదా కట్ చేసినప్పుడు మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే అందులో చిన్న చిన్న నిర్మాణాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. వాటిని మనం ఏమంటున్నాం? వృక్క ప్రమాణాలు అంటున్నాం, లేదా మూత్రపిండ ప్రమాణాలు అంటున్నాం, నెఫ్రాన్స్ అంటున్నాం. ఆ నెఫ్రాన్స్ అక్కడ మీకు అవి చాలా మైక్రోస్కోప్గా సన్నగా ఉంటాయి. ఇప్పుడు మనకు కంటికి కనిపించవు, కానీ వాటి యొక్క గుర్తులు, వాటి యొక్క చారలు మనకు క్లియర్గా చిన్న చిన్న దారపోగుల వల్లే కనిపిస్తాయి. జాగ్రత్త. ఇప్పుడు మీరు గమనిస్తున్నటువంటి పార్ట్ ఏంటంటే కార్టెక్స్. కొంచెం అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని మెడుల్లా అంటాం, వెలుపలి భాగాన్ని వల్కలం అంటాం. ఇప్పుడు మీరు చూస్తున్న వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఉన్నదాన్ని దవ్వ అంటాం. ఇక్కడ మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే వల్కలము, దవ్వ, కార్టెక్స్, మెడుల్లా 2 భాగాలుగా డిమార్కేషన్ విడగొట్టబడి ఉండడం మీరు గమనించవచ్చు. ఆ విధంగా మనం కట్ చేసినప్పుడు అక్కడ మీరు రీనల్ ఆర్టరీ, వృక్క ధమని, ఆ తెల్లటి దారలాగా మీకు కనిపిస్తూ ఉంది, దారం పోగులాగా కనిపిస్తుంది చూడండి. అది వృక్క ధమని. గుండె నుంచి వచ్చేటటువంటి డార్సల్ అయోర్టా, ఊర్ధ్వ ధమని రక్తాన్ని మూత్రపిండాలకు తీసుకొని వస్తుంది. ఆ ఊర్ధ్వ ధమని, వృక్క ధమని అనేక శాఖలుగా విడిపోయి చూడండి జాగ్రత్తగా మీరు తెల్లగా వేలలాగా విస్తరించి ఉంది చూసారా, తెల్లగా హైలస్ పార్ట్ దగ్గర, హైలం పార్ట్ అంటాం, దాన్ని ద్రోణి లేదా నొక్కు అంటున్నాం. అక్కడి నుంచి అది విస్తరించబడి ఒక వేలలాగా చివరి వరకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్కడికి? కార్టెక్స్ వరకు లేదా వల్కలం వరకు ఆ పోగులు అలా విస్తరించిపోతాయి. అంటే రక్తము, గుండె నుంచి వచ్చే రక్తం చివరి యూనిట్ అయినటువంటి నెఫ్రాన్ వరకు చేరుతుంది అనమాట. అది వెలుపలి భాగం మీరు ఇక్కడ గమనిస్తున్నారు. ఇది లోపలి భాగము, అది వెలుపలి కాన్వెక్స్ షేపు. ఇది వచ్చేసి కాన్వెక్స్ షేప్ అనుకున్నప్పుడు కుంభాకార కటకంలాగా ఉంటుంది. కుంభాకారాన్ని పోలి ఉంటే ఇక్కడ లోపల వైపుకున్న నొక్కులాగా ఉంది, అది పుటాకారము లేదా కాన్కేవ్ ఎండ్ అనమాట. ఆ సెంటర్లో నొక్కులాగా ఉంది చూసాం, దాన్ని మనం హైలస్ అంటాం లేదా ద్రోణి అంటాం. ఆ ద్రోణి దగ్గర 2 రక్తనాళాలు మరియు ఒక మూత్రనాళము ఉండడం మీరు గమనిస్తారు. మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే 2 భాగాలు కనిపిస్తున్నాయా? వల్కలము, దవ్వ చాలా క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. 2 భాగాలుగా విస్తరించి ఉంది. ఆ వెలుపలి భాగం అంతా కూడా బాగా డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంది, రెడిష్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. దాన్ని మనము కార్టెక్స్ లేదా వల్కలం అంటాం. లోపలి భాగంలో కొంచెం తెల్లగా కనిపిస్తుంది, లైట్ కలర్లో కనిపిస్తుంది, పేల్ కలర్ అంటాం దాన్ని మెడుల్లా లేదా దవ్వ అంటాం. ఆ మెడుల్లాలో ఈ యొక్క సన్న పోలికల్లాగా చిన్న నాలికల్లాగా ఉంటాయి. వాటిని మనము నెఫ్రాన్స్ అంటాం. ఆ నెఫ్రాన్స్లలో మీరు గమనిస్తే చిన్న నిర్మాణాలు అవన్నీ కలిసి కింద కేలిక్స్ అంటాం దాన్ని. అలాగా విడిపోయినటువంటి భాగాన్ని దాన్ని కేలిసెస్ అంటారు. అంటే ఒక గుచ్చంలాగా, ఒక బంచ్లాగా అన్నీ విడిపోయి ఒక రీనల్ ఆర్టరీ అనేక శాఖలుగా విడిపోయి లోపలికి విస్తరించిపోతుంది అనమాట. అంటే హృదయం నుంచి వచ్చినటువంటి రక్తము
అన్ని వైపులకి మూత్రపిండంలో ఉండేటటువంటి చిన్న చిన్న ప్రమాణాలు అనుకున్నామే నెఫ్రాను, ప్రతి ఒక్క నెఫ్రాన్కి విడిపోయి రక్తాన్ని తీసుకెళ్తుంది అనమాట. దాన్ని ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటారు. దాంట్లో నుంచి మళ్ళీ అది నెఫ్రాన్కి వెళ్ళిన తర్వాత వృక్కానికి నెఫ్రాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అది ఫిల్టర్ చేయబడిన తర్వాత మళ్ళీ బయటికి వృక్క సిర ద్వారా సేకరించబడుతుంది అనమాట. రక్తంలో ఉండే మలినాలు ఆ విధంగా ఇక్కడ ఫిల్టర్ చేయబడతాయని మనం గమనించవచ్చు. ఇఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని జాగ్రత్త పరిశీలన చేస్తే మీరు అక్కడ దవ్వను చూస్తున్నారు, మెడుల్లాను చూస్తున్నారు. మెడుల్లా ఈజ్ డివైడెడ్ ఇంటూ పిరమిడ్స్, అట్లా లోబ్స్గా విడిపోయింది చూసారా, పై భాగము కింది భాగము మధ్య భాగంగా విడిపోతుందని వాటిని పిరమిడ్స్ అంటారు. అలాగనే మధ్యలో మీరు అక్కడ చిన్న చిన్న బ్లాకులాగా డివైడ్ అయింది చూసారా, కిందికి హైలం పార్ట్ వైపు ద్రోణి వైపు వాటిని కేలిసెస్లు అంటారు. కేలిసెస్లు ఏమవుతుంది, అక్కడ రక్తకేశ నాళికలన్నీ కూడా విడిపోతున్నాయి. ఆర్టరీ అంతా విడిపోయి మూత్రపిండంలోని అన్ని భాగాలకు రక్తకేశ నాళికలుగా విడిపోతాయి అన్నమాట. వాటిని రీనల్ ఆర్టీరియోల్ అంటారు. అఫ్ కోర్స్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అని చెప్తామన్నమాట. అవి రక్తాన్ని మూత్రపిండానికి సరఫరా చేస్తాయి. అక్కడ ఏం జరుగుతుందంటే వడపోయబడుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ పాయింట్లో నెఫ్రాన్ యొక్క ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని బౌమిన్ గుళికలు అంటారు. ఆ బౌమిన్ గుళికలన్నీ ఆ వెలుపల కార్టెక్స్ వైపు ఉండడం వల్ల అది ముదురు గోధుమ రంగులోకి ఉంది. దాని కింద ట్యూబులార్ పార్ట్స్ ఉంటుందన్నమాట. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అని, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అని నాళాలలాగా ఉంటాయి. అందువల్ల అది తెలుపు భాగంలో కనిపిస్తూ ఉందని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ మూత్రపిండం యొక్క నిర్మాణాన్ని ఇలా మనం పరిశీలన చేసినప్పుడు అందులో ఉండేటటువంటి చిన్న ప్రమాణాలను మనము నెఫ్రాన్స్ అంటున్నాం, వృక్క నాళికలు అంటున్నాం. సూక్ష్మ నాళికలు వృక్క చాలా సన్నగా ఉండి అవి దేహం నుంచి వచ్చినటువంటి లేదా హృదయం ద్వారా వచ్చినటువంటి దేహంలో తయారైనటువంటి అనేక మలిన పదార్థాలను అవి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ రక్తనాళం ద్వారా ధమనుల ద్వారా ఇక్కడికి వచ్చి అక్కడ ఫిల్టర్ చేయబడుతుంది అన్నమాట. దాని తర్వాత అది ముందుకు వెళ్ళి తర్వాత భాగంలో వడపోయబడి కింద మూత్రనాళం ద్వారా అది సేకరించబడి కిందికి మూత్రాశయానికి చేరుతుందన్నమాట. కొంచెం మనము వీడియోని ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే కిందికి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీరు దాని యొక్క ఫోటోలు ఎలా ఉందో చూడండి. దానికి నిర్మాణం వలకలము దవ్వ క్లియర్గా ఉండడం మనం గమనించవచ్చు. దాని తర్వాత అవి రెండు వైపులకి 2 యురేటర్లు, 2 యురేటర్స్ ఆర్ దేర్, 2 మూత్రనాళాలు ఉన్నాయి. పైన వృక్క ధమనులు, వృక్క సిరలు, దాని తర్వాత మూత్రనాళాలు ఈ విధంగా మనం గమనించవచ్చు. మూత్రపిండం యొక్క నిర్మాణము ఈ విధంగా తెలుసుకొని ముందుగా మీరు ఈరోజు మనం తెలుసుకున్నటువంటి దాంట్లో మూత్రపిండాలు ఆకారం ఏంటి, రంగు ఏంటి, పరిమాణం ఏంటి అనేటటువంటి విషయాలను తెలుసుకున్నారు. దాని తర్వాత మనము ఈరోజు మనం కేటాయించబడినటువంటి వర్క్షీట్ని కూడా చూద్దాం. సో ఇందులో వర్క్షీట్లో మీరు ఒకసారి పరిశీలన చేసి మీరు మీ ఉపాధ్యాయులను అడిగి వాటి యొక్క సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు ఇలాంటి డిసెక్షన్స్ని మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఒక ఆర్గాన్ యొక్క ఆర్గాన్స్ గురించి, అవయవాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. వర్క్షీట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు మనం జాగ్రత్త పరిశీలన మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం ఇక్కడ. సో మెడుల్లా, కార్టెక్స్, రైట్ కిడ్నీ, హైలస్ అనేటివి పార్ట్ ఏలో ఇచ్చుకున్నాం. పార్ట్ బిలో రీనల్ ఆర్టరీ, స్లైట్లీ లోయర్ అండ్ ఇన్నర్ జోన్, అవుటర్ జోన్ అనేటటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ క్రింది ప్రశ్నలు కూడా 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో దవ్వ, వల్కలము, కుడి మూత్రపిండము, హైలస్ అనేటటువంటి ఆ పార్ట్లో చూసుకుంటే వృక్కధమని కొద్దిగా కిందికి ఉండడం, లోపలి భాగం ఉండడం, బయట భాగం ఉండడం అనేటివి మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూస్తున్నారు. సో మెడుల్లా అనేది ఎక్కడ ఉంది అనేది మనం గమనించి చేయొచ్చా, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చా? ఇప్పుడు ఎటువైపు ఉంది? వెలుపల వైపుకు ఉందా? ఇన్నర్ జోన్లో ఉంది, అవుటర్ జోన్లో ఉందా మెడుల్లా? ఎస్ పిల్లలు, ఇప్పుడు దాకా చూశారు కదా, వీడియో కూడా చూశారు. మళ్ళీ ఒకసారి పుస్తకాలు చూడండి, మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కార్టెక్స్ ఏమో వెలుపల వైపుకి, మెడుల్లా లోపల వైపుకి ఉంది. కార్టెక్స్ ఈజ్ అవుటర్ జోన్, మెడుల్లా ఈజ్ ఇన్నర్ జోన్. సో రైట్ కిడ్నీలో రీనల్ ఆర్టరీ, రైట్ కిడ్నీ ఏం కనపడతా ఉంది? స్లైట్లీ లోయర్ దాన్ ద ఆర్గాన్స్, స్లైట్లీ లోయర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ. హైలస్ ఈజ్ ద ఎంట్రీ ఆఫ్ రీనల్ ఆర్టరీ. దాన్ని తెలుగులో కూడా మనం జాగ్రత్త పరిశీలన చేయొచ్చు. 1 లేదా 2 ప్రశ్నల వాక్యాల సమాధానం రాయడానికి కొన్ని, అసలు మూత్రంలో ఉండే పదార్థాలు ఏవి అనేది ఒక ప్రశ్న మనం జాగ్రత్త చూడవచ్చు. మానవ మూత్రపిండం యొక్క బాహ్య లక్షణాలను రాయండి అనేది ఇంకొక ప్రశ్న చూడవచ్చు. డిస్క్రైబ్ ద ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ కిడ్నీ. ఇంతవరకు మనం వీడియోలో చూసాం, తర్వాత కొంత డిస్క్రిప్షన్ చదువుకున్నాం. పుస్తకాలలో కూడా మీరు ఒకసారి రెఫర్ చేయండి, మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. మూత్రపిండం లోపల తలంలో ఏ గుంట భాగం నుండి ఎన్ని నాళాలు బహిర్గమవుతున్నాయి? ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. హౌ మెనీ ట్యూబ్స్ ఆర్ ఎమర్జింగ్ అవుట్ ఫ్రమ్ ద ఫిషర్ ప్రజెంట్ అట్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ అనేది ఆ ప్రశ్న. అలాగనే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
మానవ విసర్జక వ్యవస్థ ద్వారా స్వరూప నిర్మాణాన్ని వివరించండి. అలాగనే పట్టికను పూర్తి చేయడం, ఒక టేబుల్ ఇచ్చాం, ఈ టేబుల్ని మనం ఫిలప్ చేయడానికి చూద్దాం. అఫ్ కోర్స్ మ్యాచింగ్ టాప్ అనేది ఉండొచ్చు. రీనల్ వెయిన్కి దాని యొక్క ఫంక్షన్ ఏంటి, సప్లైస్ యూరిన్ ఫ్రమ్ కిడ్నీ టు యూరినరీ బ్లాడర్ అనేది దాని ఫంక్షన్, దాని యొక్క ఆర్గాన్ ఏంటి, ఒక ఆర్గాను దాని యొక్క ఫంక్షన్ కోసము ఈ యొక్క టేబుల్ని పట్టికనివ్వడం జరిగింది. ఓకే, సో విద్యార్థులారా థ్యాంక్ యూ. మీరు భవిష్యత్తులో కూడా ఈ పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఆధారం చేసుకొని రాబోయే పాఠంలో కూడా మీరు మరింతగా తెలుసుకుంటారు. అలాగనే మీరు ఈ దూరదర్శన్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వీక్షించండి. యూట్యూబ్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. సప్తగిరి ఛానల్ ద్వారా వచ్చేటటువంటి అన్ని ఛానల్స్ ద్వారా మీరు ట్విట్టర్ ద్వారా కానీ వాటి ద్వారా కూడా మీరు చూడవచ్చు. మరి వచ్చే క్లాస్లో మళ్ళీ అందరం ఎక్స్క్రీటరీ సిస్టమ్ యొక్క తర్వాత భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.